హలో సార్, ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ. నాది యూట్యూబ్ ఛానల్ సార్. నా పేరు కొండపల్లి సత్యనారాయణే. నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా కొండపల్లి సత్యనారాయణ సార్. యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టుకోవచ్చని ప్రతి వీడియోలో చెప్తున్నాను సార్. అంతేకాకుండా సార్ ఇంకో మనవి, యూట్యూబ్ ఛానల్కి వయసుకి ఎటువంటి సంబంధం లేదు. ఎటువంటి చదువు వారైనా రాని వారైనా పెట్టుకోవచ్చు. వాళ్ళ టాలెంట్ చూపించుకోవచ్చు. డ్యాన్సు మన ఖాళీగా ఉండొకటి వేసుకుంటూ మన పని మనం చేసుకుంటూ ఉండొచ్చు సార్. ఇంప్రూవ్ అవ్వచ్చు. ప్రతిరోజు వీడియోలు చేస్తూ ఉండాలి. పెద్ద వీడియోలు 2-3 అన్నా చేయాలి. 1-2 అన్నా చేయాలి. లేకపోతే మనకి డబ్బులు ఎక్కువ రావు సార్. షార్ట్స్ వీడియోస్కి డబ్బులు ఎక్కువ రావు. అంటే పబ్లిక్ అవుతాం తొందరగా. మనకు అందరం తెలుస్తాం. అందరికి తిరిగాలంటే షార్ట్స్ వీడియోస్ చేయాలి. షార్ట్స్ వీడియోస్ తెలిస్తే ఆటోమేటిక్గా పెద్ద వీడియోలకి అలవాటు పడతారు ఆడియన్స్. అది సార్. ఆడియన్సే మన దేవుళ్ళు దేవతలు సార్. ఆడియన్స్ లేకపోతే మనం లేము సార్. అది సార్. ఆడియన్స్ అంటే పబ్లిక్ ప్రజలు సార్. సార్ ఇంకో మనవి, ఇప్పుడు భగవద్గీత నేను 2 అధ్యాయాలు చదివాను సార్. 3వ అధ్యాయం చదువుతున్నాను సార్. ఈరోజు చిన్న షార్ట్స్ చేశాను సార్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది. ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ, ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం సార్. మొదలెడదాం. 3వ అధ్యాయము కర్మయోగం. కర్మ ద్వారా అన్యోన్య సంబంధం విషయం. స్వార్థం లేకుండా చేసే పనులు నిన్ను బంధాల నుంచి విముక్తులు చేస్తాయి. మనం చేసే పని ఎవరికైనా చుట్టానికి కానీ, ఒక బంధువుకి కానీ, ఎవరికైనా దానం చేసేటప్పుడు నిస్వార్థంగా నిష్కల్మషమైన మనసుతోటి ఇవ్వాలి. అప్పుడు మనది ఫలించిద్ది అనమాట. ఎవరికైనా సరే డేరింగ్ డాషింగ్ లాగా ఉండాలి సార్. అప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. భగవానుడు విషయము, స్వార్థం లేకుండా చేసే పనులు నిన్ను బంధాల నుంచి విముక్తి చేస్తాయి. భగవానుడు 2 మార్గాలు చూపించాడు. ఒకటి జ్ఞాన మార్గము, ఇంకోటి కర్మ మార్గం. ఒకటి చెప్పితే అన్నా వినాలి, లేకపోతే నీ అంతా నువ్వన్నా తెలుసుకోవాలి. అది కర్మ మార్గం అంటే పని చూసన్నా నేర్చుకోవాలి, ఒకటి చెబుతాన్నా వినాలి. కర్మ సారాంశం ఏమిటంటే ఫలితాలపై మమకారాన్ని విడిచిపెట్టడం ద్వారా ఆ కర్మలన్నీ అకర్మలుగా చేయడమే. అందుచేత కర్మ చేయకపోవడం కన్నా కర్మ చేయడమే అత్యుత్తమం. కర్మ అంటే పని. ఇది కర్మ అంటే పాపం కాదు. కర్మ ఒత్తు కాదు. కర్మ అంటే పని. మన పని మనం చేస్తూ ఉండాలి. ఎవరికైనా ద్రోహం చేయకూడదు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకోవాలి. అది చెప్పేది. మీ ఆస్తి తీసుకుపోయి మొత్తం అడిగి పెట్టమట్ల ఏదో నీకు చేతనైన సాయం చేయలేకపోయినా కీడు చేయొద్దు ఎవరికి. అది చెప్పేది దేవుడు. మమకారంగా ప్రేమతోటి పెట్టాలంటే ఎవరికి పెట్టినా అన్నం కానీ, నీళ్లు కానీ, ఏమైనా ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా. అది కర్మ, మనం చేసే పని అనమాట. ఒక కానికే కానీ, దేవుడికి కానికే కానీ, బిచ్చగాడికి కానికే కానీ, లేని వాళ్ళకి పేదవాళ్ళకి అన్నం పెడతామే కానీ, అది సహాయం చేసేటప్పుడు నిష్కల్మషమైన మనసుతోటి, మమకారంతో, అంటే ప్రేమతోటి పెట్టాలి. అది సమర్పణ భావంతో, అంటే త్యాగ భావంతో చేసిన కర్మలు తృప్తిస్తే మిగిలిన అన్ని కర్మల వలన మనిషి బంధంలో చిక్కుకుంటాడు. ఇలా చేయటం వల్ల కొన్ని బంధాలు అట్టే ఉంటాయి, చిక్కుకుంటాడు అనమాట. అప్పుడు ఏం చేయాలి? సూక్ష్మంగా చెప్పాలంటే చేసే పనుల్లో స్వార్థం ఉండకూడదు. ఏ పనైనా స్వార్థం లేకుండా వీలైనంత వరకు చేయాలి. మనం పనులన్నీ ఆరాధనా భావంతో చేయాలి. పనులన్నీ భక్తి భావంతో, ప్రేమతోటి చేయాలి. కర్మ అంటే మన పనులు అనమాట. కర్మలు చేస్తూ అంటే పనులు చేస్తూ ఒకరికొకరు వృద్ధి పరుచుకుంటూ, ఒకరికొకరు సాయం చేసుకుంటూ, తమ నడవడి ద్వారా నాయకులు తమ అనుచరులను ప్రోత్సహించాలి. పెద్దవాళ్ళు ఉంటారు, మనకి ఏం చేయాలి? మంచి మాటలు చెప్పి ఒకరికొకరు సాయం చేసుకుంటారు. కొట్లాడుకోవద్దు, ఆస్తి తగదవద్దు, ఎవరి పేరు ఉండే ఆస్తి ఒకటి అని ఇలాంటి మంచి మాటలు చెప్పాలి. అది మమకార రహిత భావంతో నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. మమకార రహిత, నా వాళ్ళే పెరగాలి, నా వాళ్ళే మంచి వాళ్ళు అవ్వాలి, నేనే డబ్బులు సంపాదించి ఈ ప్రపంచంలో అన్నీ నావే కావాలని అనుకోకూడదు. అందరూ బతకాలి, అందులో మనం ఉండాలి, అందరూ బతకాలని కోరుకోవాలి. చేతనే సహాయం చేయాలంటున్నాడు దేవుడు. అదే మమకార భావం అంటే ప్రేమ భావం. మమకార రహిత అంటే మమకారం అంటే ప్రేమ అనేదాన్ని అంటే స్వార్థం అనేదాన్ని వదిలేసి భావంతో నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు. నీ కర్తవ్యాన్ని మనస్ఫూర్తిగా నిర్వర్తించు. నువ్వు పరమాత్ముడిని చేరుకుంటావు. నువ్వు ఎక్కడ చేరుకుంటావు? డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావు. మళ్ళీ మనిషి రూపం ఇవ్వాలన్నా ఇస్తాడు దేవుడు. నిజంగా సార్ నేను నమ్ముతాను. అది అన్ని కర్మలన్నీ నాకే అర్పించు. అన్ని కర్మలన్నీ అంటే నువ్వు చేసే కర్మలన్నీ నేనే తీసుకుంటాను. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు అనమాట. కర్మ అంటే పని. తాను చేయవలసిన కర్తవ్యమే మంచిది. తాను చేయవలసిన కర్తవ్యం అంటే పని మంచిది. కర్తవ్యం ఇది, ఈ పని నేను చేయాలి, అది కర్తవ్యం. ఇది మంచి పనులు చేయాలి, కొన్ని కర్తవ్యం. అది సినిమా బాధ్యత. అది సార్ రెడీగా ఉండండి. తాను చేయవలసిన కర్తవ్యమే మంచిది అంటే ఎందుకంటే అన్ని పనులు భగవంతునివి
భగవంతునిలోనే జరపబడతాయి మరియు భగవంతుని ద్వారానే జరపబడతాయి. అన్ని పనులు మనం పని చేస్తూ ఉంటే భగవంతుడు సాయం చేస్తారు. అంతేగాని కూర్చొని తింటే ఎవరో చేతనైన వరకు మనకు శక్తి ఉన్న వరకే మనం ఏం చేయాలి, పనులు చేస్తూ ఉంటే దేవుడు సహకరిస్తాడు. అది నిస్వార్థంతో నీ చేతనైతే సాయం చేస్తూ ఉండని. నువ్వు నీ కర్తవ్యంగా ఏ పనులు చేసినప్పటికీ చివరికి వాటి పరిమాణం ఒక్కటే. ఎందుకంటే నీ లక్ష్యం పరమాత్ముని చేరుకోవడమే, అంటే దేవుడి దగ్గరికి వెళ్ళటమే. ఎవరైనా సరే ఎంత లాభం సరే, ఎంత సంపాదించినా సరే, ఇన్ని ఆస్తిపాత్రులున్నా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిందే. అందుకనే ఒకరికొకరు సహాయం చేసుకుందాం, సంతోషంగా ఉందాం, మళ్ళీ పుడదాం, మనిషిగా మళ్ళీ జీవిద్దాం. గ్యారంటీగా పుట్టిస్తాడు దేవుడు. మంచి పనులు చేయాలని నిష్కల్మషమైన మనసుతోటి గ్యారంటీగా మనం చేసే పని నిస్వార్థంగా నిష్కల్మషమైన మనసుతో ప్రేమతోటి త్యాగంతో ఉండాలి. అది ఎందుకంటే నీ లక్ష్యం పరమాత్మని చేరుకోవడం. నీ లక్ష్యం పరమాత్మని చేరుకోవడం. ఆ చేరుకోవడం నువ్వు ఎటువంటి పని చేస్తున్నావు అన్నదాన్ని బట్టి కాదు, నువ్వు ఎటువంటి పని చేస్తున్నావు అని కాదు, నువ్వేం పని చేసావు. నువ్వు పని ఏ పని అన్నా చేసుకో, నీ పని నువ్వు చేసావు, కడుపు తిను, నువ్వు చేసే పుణ్యమే నీకు దక్కేది. అది దానం మనస్ఫూర్తిగా. అది ఎలా చేస్తున్నావు అని మాత్రమే. అది ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ని మనుషులు పాపాలు ఎందుకు చేస్తారు అని అడుగుతున్నాడు. మనుషులు రజస్సుతో కూడిన కోరికల వలన ప్రేరేపింపబడతారని శ్రీకృష్ణ భగవానుడు సమాధానంగా చెబుతుంటాడు. ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు మనుషులు పాపాలు ఎందుకు చేస్తారంటే ఆ కోరిక నెరవేరటానికి, కోరిక నెరవేర్చుకోవడానికి ఏం చేస్తాం, పాపాలు చేస్తాం. అది మన పాపాత్మను, అది ఆ పాపాలు చేస్తాం కాబట్టి మన కోరికలు అందుకనే మనం మన పిల్లల వలె ఎదురు పిల్లలు కూడా మన పిల్లలు అనుకొని నిస్వార్థమైన నిష్కల్మషమైన మనసుతోటి కామ క్రోధ మోహ లోభ మతమాత్సర్యాలను విడవాడిని అందరినీ ప్రేమించాలి, అందులో మనం ఉండాలి. అది చెప్పేది భగవానుడు. ఇటువంటి కోరిక జ్ఞానాన్ని కప్పివేయడమే కాకుండా వాటికి శత్రువుగా కూడా తయారవుతుంది. కోరికలు ఎప్పుడైతే తగ్గించుకొని మనం మెసులుతామో మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అట్లా కోరికలనే ఇంకా పెంచుకుంటూ పోతే అదే శత్రువులాగా తయారైంది. నాకు ఇది చేయాలి, అది చేయాలి అనే ఇది ఇంద్రియాల్లో, మనసులో మరియు బుద్ధిలోనూ తన ఆసనాన్ని ఏర్పరచుకుంటుంది. వీటి ద్వారా జ్ఞానాన్ని కప్పివేస్తుంది. నీకు స్వార్థం, నేనే బతకాలి, నేను డబ్బు బాగా సంపాదించాలి అనుకోవచ్చు నీ వరకే. కానీ ఎదుటివాడిని హేళనపరుస్తూ కించపరుస్తూ నాకంటే గొప్పవాళ్ళు నేను విర్రవేయకూడదు. నిస్వార్థంగా నువ్వు అనుకున్న సాధించు, తప్పలేదు, వద్దంటలా దేవుడు. కష్టపడి సంపాదించుకో, రూపాయికి ₹1 కోటి కదా, 100 కోట్లు సంపాదించుకో, కానీ నీకు చేతనైతే సహాయం చేయి, ఎవరికి కీడు చేయొద్దు, నువ్వు దానం చేయపని. అది చెప్పేది. అలాంటి అప్పుడు నీకు జ్ఞానం అనేది ఉంటుంది. అది శరీరం కంటే ఇంద్రియాలు గొప్పవి. శరీరం కంటే ఇంద్రియాలు గొప్పవి. అంటే ఏంటి, ఇంద్రియాలు కన్నా మనసు గొప్పది. ఇంద్రియాలంటే కళ్ళు, చెవి, ముక్కు, నాలుక, చర్మం, ఇవన్నీ ఇంద్రియాలే. ముక్కు వాసన చూస్తుంది, కళ్ళు చూస్తాయి, కంటితో చూస్తాం, చెవితో వింటాం, నోటితోటి మాట్లాడతాం, చర్మం స్పర్శ, పళ్ళు కొరకటం, ఇలా ఇవన్నీ ఇంద్రియాల కిందే వస్తాయి సార్. అది ఇలాంటి ఇంద్రియాల ఉండటం వల్ల మనకేమో ఇంద్రియాలు కన్నా మనసు గొప్పది. ఈ ఇంద్రియాల కంటే కూడా మన మనసు ఉంటుంది. ఈ పని చేయాలి, నాకు ఆకలిస్తుంది, అన్నం తినాలి, నేను రేపు తిరుపతి వెళ్ళాలి, నేను బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. మనకు మనమే పోటీ పడాలి, ఎవరితోటి పోల్చుకోకూడదు సార్. మనకు మనమే పోటీ పడాలి. ఎదుటి వాళ్ళు 100 మార్కులు సంపాదించారు, మనం ఎందుకు సంపాదించలేము అని మనకు మనమే పోటీ పడాలి. వాడి మీద ఈర్ష్య పెంచుకోకూడదు, ఎదుటి వాడి మీద. అది తప్పు సార్. అది అన్నిటికంటే మనసు గొప్పదంట. అది మరియు మనసు కంటే బుద్ధి గొప్పది. బుద్ధి అంటే స్థిరత్వం. ఈ పని నేను మందు తాగకూడదు, అది బుద్ధి కన్నా ఆత్మ గొప్పది. బుద్ధి కన్నా కూడా ఆత్మ గొప్పది, అంటే మనసు గొప్పదే. అది ఆత్మ నిగ్రహంగా ఉంటే మనం ఎటుదంటే మంచి పనులు చేకూరుతాయి. అన్నిటికంటే మిన్నదైన ఆత్మ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుని ఆ ఆత్మ యందే స్థితుడివై జ్ఞానాన్ని కప్పివేస్తున్న మరియు అతిక్రమించడానికి దుర్లభమైన నీ శత్రువైన కోరికను చంపేయి. నీ శత్రువైన కోరికను చంపేస్తే నువ్వు ఏదైనా నువ్వు సాధిస్తావు. అది నిస్వార్థమైన. ఇప్పుడు నేనున్నాను, డ్యాన్సులు వేస్తున్నాను, నాకు నేనే పోటీ పడుతున్నా, నాకు నేనే నేర్చుకుంటున్నా. నాకు డ్యాన్స్ నేర్పించే వాళ్ళు ఎవరు లేరు. సంగీతం, శిల్పి, దర్శకత్వం మొత్తం నేనే సార్. ఏదో తెలుసో తెలియక మాట్లాడుతాను, ఏమైనా తప్పులు క్షమించండి, అన్నీ నేనే. నాకు ఎవరున్నారు సార్? అది నాకు దేవుడే ఉన్నాడు, ప్రజలే ఉన్నారు. దేవుడు ప్రజలు వీళ్ళిద్దరు ఉంటే నేను ఉంటాను, వాళ్ళు లేకపోతే నేను లేనట్టే.
చనిపోయిన వాడి కింద లెక్క సార్. ప్రజలే దేవుళ్ళు దేవతలు ఫస్ట్ నాకు. ఆ తర్వాత దేవుడిని కూడా ఆరాధిస్తాను. అందరూ బాగుండాలని, వాళ్ళకి ఇష్టం వచ్చిన దైవాన్ని. ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఉంటాను. ఇంకా కొంచెం ఉంది సార్, అది కూడా చదివేస్తాను. అది ఫలశ్రుతి కర్మలను, కర్మ ఫలములను, ఫలశ్రుతి దీని మొత్తం సారాంశం చెప్తున్నా. కర్మలను అంటే పనులను, కర్మ ఫలములను, మనం చేసిన కర్మ ఫలం ఉంటుంది దాని అది అనమాట. అర్పించడం వలన శాంతి కలుగును. కర్మఫలం అర్పించడం వలన మనకేమవుతుందో, మంచి పనులు చేస్తే మనసు శాంతంగా ఉంటుంది. ఇతరుల్లో చూడాలి అనుకునే మార్పును నీలో చూపించు. ఇతరుల్లో చూడటం కాదు, నీకు నువ్వే మారు. ఎదుటివాడిని మార్చు. నీలో తప్పిదము మైనస్ను చూసుకో. నా దగ్గర మైనస్ ఏముంది అనేది చూసుకో. నువ్వు మార్చుకో. అది అప్పుడు నీ శరీరం కూడా అదే ఉంటుంది. ఎప్పుడు యవ్వనుడుగా ఉంటావు సార్. ఆత్మ నమ్ముకుంటే మనిషి బతికినంతకాలం యవ్వనుడే. ఏ డ్యాన్స్ అయినా వేయవచ్చు, ఎంత ఉరుకైనా ఉరకొచ్చు. మనిషికి ముసలితనం లేదు సార్, శరీరానికే ముసలితనం. ఆత్మకే ధైర్యంగా ఉంటే ముసలితనం రానిదు శరీరానికి. ఆత్మ నిగ్రహంగా ఉంటే అది సార్. ముసలితనం అయిపోయిన చనిపోతాం అనేది అది అపోహ. అది శరీరం నశిస్తుంది, ఆత్మ అనేది నశించదు. అది గుర్తుంచుకోండి సార్. మంటలో కలిపేదైతే శరీరం, ఆత్మ కాలదు. ఆత్మకు సావు లేదు కాబట్టి మళ్ళీ మనము దేవుడి దగ్గరికి చేరతాం కాబట్టి మనకు భయపడాల్సిన పని లేదు సార్. అది నేను చెప్పేది. మళ్ళీ పడతాం కావాలంటే మనిషిగా గ్యారెంటీ. నేను నమ్ముతున్నాను సార్. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకండి, అది మీ ఇష్టం సార్. సార్ ఇంకొకటి చిన్న మనవి. పిల్లలు నువ్వు చేసే కర్మల్ని ఆచరిస్తారు. పిల్లలు ఏం చేస్తారు? నువ్వు చిన్నప్పటి నుంచి ఏ పనులు చేస్తున్నావు, మన పిల్లలు కూడా ఆ పనే ఆచరిస్తారు. అంతేకాని సలహాలు కాదు. నువ్వు సలహా చెప్పాకు, నువ్వు ఆచరించి నీ పిల్లలకు చెప్పప్పుడు వింటారు. కర్మఫలములను అలానే ప్రజలు ఉంటారు. కర్మఫలములను భగవంతుని అర్పించడం ద్వారా పనిలో తృప్తి కలుగుతుంది. కర్మఫలము నువ్వు చేసినటువంటి ఫలములే నీకు మంచి దారికి చేరుస్తాయి. నువ్వు చేసిన పుణ్యం మనస్ఫూర్తిగా నీ పనిలో తృప్తి కలుగుతుంది. ఆ పని అనేది మానసిక సంతృప్తి ఉంటుంది. బుద్ధిని ఆత్మతో అనుసంధానం చేయడం వలన సత్యజ్ఞానము వెలువడుతుంది. బుద్ధిని అదిగో ఈ పని నేను స్థిరంగా ఉండాలి, ఈ పని నేను చేయకూడదు, ఈ పని చేయొచ్చు, ఇది మంచిది, ఇది చెడుది, మంచిని స్వీకరిద్దాం, చెడుని వదిలేద్దాం, అదే బుద్ధి. అలాంటి బుద్ధిని మనం తెరవతంతో ఆత్మని నిగ్రహించుకుంటే మనం అనుకున్నది జయిస్తాం. అది అప్పుడు సత్యజ్ఞానం, నిజమైన జ్ఞానం కలుగుతుంది. నిష్కామ మరియు నిస్వార్థ కర్మలను మాత్రమే చెయ్యి. ఏంటి ఇంకా భగవద్గీతలో నిష్కామ అంటే నిష్కల్మషమైన మనసుతోటి, నిస్వార్థమైన మనసుతోటి నీ పనులు నువ్వు చెయ్యి. అప్పుడు నిన్ను దేవుడు ఆదరిస్తాడు, దేవుడు దగ్గరికి తీసుకెళ్తాడు డైరెక్ట్గా. నువ్వు మళ్ళీ మనిషిగా పుట్టాలంటే పుట్టొచ్చు మళ్ళీ. గ్యారెంటీ సార్. అది నేను ఉంటాను సార్. నా నమ్మకం నాది సార్. మీ ఇష్టం, నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకండి. ఇది యథార్థ సంఘటన. ఎవరైనా సరే కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత లైక్, షేర్, కామెంట్ పెట్టండి సార్. నేను కోరుకునేది అయితే సార్, మీరందరూ ప్రతి ఒక్కరు నా వీడియోలు చూసేవారు, చూడనివారు అందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుని, మీకు నచ్చిన దేవుళ్ళందరినీ ప్రార్థిస్తున్నాను సార్. అలానే నేను కూడా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ నైట్, గుడ్ చీర్స్. గాడ్ బ్లెస్ యూ సార్.